ప్రజల గొంతుకగా నిలిచిన ఆవాజ్ టీవీ చేపట్టిన ఉద్యమానికి ఫలితం దక్కింది. ఆవాజ్ టీవీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి సానుకూల ఫలితం దక్కింది. ఎస్ఆర్ నమోదు గడువును పొడిగించాలని కోరుతూ కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎస్ఆర్ నమోదు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం మైనారిటీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్వాగతిస్తూ తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ ప్రక్రియ గడువు పొడిగించడంలో ఆవాజ్ టీవీ అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా చొరవ తీసుకుని ముస్లిం మైనార్టీ సంఘాలను ఐక్యపరిచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో చేసిన కృషిని మైనార్టీ సంఘాల ప్రతినిధులు, ఆయా వర్గాల నాయకులు అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువు ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2026 జూలై 1ను అర్హత తేదీగా నిర్ణయించి సవరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియపరచాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.